గురుభ్యో నమ. మీన రాశి వారికి శని వక్రత. జ్యోతిష శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలు నిర్ణీత సమయంలో తమ రాశి మరియు నక్షత్రాన్ని మార్చుకుంటాయి. దీనివల్ల 12 రాశుల జీవితంలో హెచ్చుతగ్గుల పరిస్థితి ఏర్పడుతుంది. శాస్త్రాలలో శనిదేవుడిని కర్మలకు నిష్పాక్షిక న్యాయాధిపతిగా పరిగణిస్తారు. అతని వ్యక్తికి అతని మంచి చెడు పనులకు అనుగుణంగా ఫలితాన్ని అందజేస్తాడు. నవగ్రహాలలో శని ప్రభావం చాలా లోతైనది మరియు నిర్ణయాత్మకమైనది. కాబట్టి అతని స్థితి, దృష్టి మరియు చలనంలో వచ్చే ప్రతి మార్పు ప్రజల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం శనిదేవుడు గురువు బృహస్పతి యొక్క మీనరాశిలో ఉన్నారు. కానీ శ్రావణ మాసం ప్రారంభమనికి ముందే ఈ రాశిలో అతని గతిలో ఒక ముఖ్యమైన మార్పు జరగబోతుంది. దీన్ని జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. జూలై 27న శనిదేవుడు మీనరాశిలో 138 రోజుల పాటు వక్రంగా అంటే ఉల్టా చలనంలో మారుతారు. శని యొక్క ఈ ఉల్టా చలనం అంటే వక్రగతి అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. కానీ 4 రాశుల వారికి ఈ కాలం చాలా ప్రత్యేకంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ 4 రాశులు చూద్దాం. వృషభం. ఈ రాశి వారికి శని వక్రత చాలా లాభదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ధర్మం పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఉంటే ఎక్కడికైనా మతపరమైన యాత్రకు వెళ్ళవచ్చు. జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయి. సూర్యపుత్రుని శనిదేవునికి అనుగ్రహం వల్ల రోగదోషాలు నశిస్తాయి. సంతానం కోరుకునే వ్యక్తులకు ఏదైనా శుభవార్త వస్తుంది మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వివాహితుల సంబంధాలు బలపడతాయి. వృశ్చికం. ఈ రాశి వారికి శని వక్రత చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. కుటుంబ కలహాలు లేదా పాత విభేదాలు ఇప్పుడే తొలగిపోయే అవకాశం ఉంది. సంబంధాల మధురత్వం పెరుగుతుంది మరియు సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు ఏదైనా ఇంటర్వ్యూ లేదా పోటీలో పాల్గొంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉండవచ్చు. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. సంతానం వైపు నుండి ఏదైనా శుభవార్త రావచ్చు. మకరం. శని వక్రత వల్ల మకర రాశి వారికి అదృష్టం వేసే అవకాశం ఉంది. కుటుంబ సలహాలు లేదా పాత విభేదాలతో బాధపడుతున్న వారికి అన్ని వివాదాలు తొలగిపోయే అవకాశం లభిస్తుంది. సంబంధాలలో మధురత్వం పెరుగుతుంది మరియు సామాజిక గౌరవం లభిస్తుంది. మీరు ఏదైనా ఇంటర్వ్యూ లేదా పోటీ పరీక్షల్లో పాల్గొంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉండవచ్చు. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీనం. ఈ రాశి వారికి శని వక్రత చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ మార్పు వలన వారి అభివృద్ధి మరియు కొత్త అవకాశాలకు తలుపు తెరవబడతాయి. విదేశీ యాత్రకు బలమైన అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన పత్రాలు లేదా వీసా సంబంధిత పనులు ఇప్పుడు పూర్తి కావచ్చు. ఆర్థికంగా సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు లభించవచ్చు మరియు పనిలో కూడా పురోగతి కనిపిస్తుంది. చాలా కాలం ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.